నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ఎన్ బ్లాగ్స్ 3-8. నేను మీ చిన్నమ్మ. ఇక ఈ వీడియోలో అయితే నేను వన్ డే ఈవినింగ్ టు నైట్ వరకు నా పనులైతే ఏ విధంగా చేసుకుంటున్నానో మీకైతే చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా వీడియో చూస్తూ చూస్తూ ఒక లైక్ ఇచ్చేసి వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మామూలుగా ఇంట్లో ఎలా ఉంటానో నేను వీడియోలో కూడా అలాగే కనిపిస్తాను. వీడియో కోసం అయితే స్పెషల్గా అయితే ఏమీ రెడీ అవ్వను. ఇక ఇంతకుముందే అయితే ఇల్లు ఊడ్చుకున్నాను లోపల. ఇప్పుడైతే వాకిలైతే ఊడ్చుకుంటున్నాను. 2 కోళ్ళు ఉన్నాయి కదా చూడండి. వాకిలైతే మొత్తం అసలు ఏ విధంగా తోగి తోగి పడేస్తాయంటే నాకైతే రోజు ఒక 2-3 టైమ్స్ అన్నా ఊడవాల్సి వస్తుంది. ఆ విధంగా చేస్తాయి. ఇంకా కోళ్ళు కోళ్ళు అని మొత్తుకొని కోళ్ళన్నీ పోయినాయి. మా వాళ్ళు అయితే నా మీద మొత్తుకుంటుంటారు. కానీ ఈ వెట్టి చాకిరంతా చేసి నాకైతే యాస్టకొస్తదబ్బా రోజు. అయినా చేసేటోడికే తెలుస్తుంది, చూసేటోళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. ఇంకా వాకిలి ఊడ్చుకున్నాను కదా, వాకిలి ఊడ్చుకున్నాక వచ్చి అయితే ఇంకా టీ పెట్టుకున్నాను. నేను మా పిల్లలైతే తాగుతున్నాం. ఇంకా టీ పోసిన ప్రతిసారి మా పిల్లలైతే బిస్కెట్స్ కావాలని గోల చేస్తుంటారు. అందుకే నేను పోసినప్పటికీ కూడా కొంచెం నిదానంగా అయితే వచ్చారు, స్పీడ్గా రాలేదు. మీ ఇష్టం తాగండి, లేదంటే నాకేం ఇబ్బంది లేదు అని చెప్తే, ఎందుకంటే బిస్కెట్స్ ఇప్పించవచ్చు కానీ బిస్కెట్స్ తిన్నారంటే మళ్ళీ నైట్ ఫుడ్ తినకుండా అట్లనే పడుకుంటారని ఇంకా అంట్లన్నీ అయితే బయట పెట్టేసుకున్నాను టీ తాగేసి. ఇంకా ఒక 3:30కి అట్లా మొత్తం బట్టలు కూడా ఉండే, ఒక 2 బకెట్ల బట్టలు అవన్నీ కూడా ఉతికేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఆరేసుకుంటున్నాను కొంచెం వాతావరణం చల్లబడ్డ తర్వాత. ఎందుకంటే మార్నింగే ఉతికేస్తే ఎండలో బట్టలు అయితే తెల్లగా కలర్ పోతాయని చెప్పి ఇంకా మా ఆయన తిడుతుంటాడు. అందుకనే ఇంకా ఉతికేసి ఒక పక్కకు పెట్టేసుకొని వాతావరణం అంతా చల్లబడ్డాక 5:30కి అట్లా ఆరేస్తున్నాను. మామూలుగా ఈ ఎండాకాలం గాలికైనా ఆరిపోతాయి కదా, దానికేం పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎప్పుడన్నా మన దరిద్రం నెత్తిన కూర్చొని గాలి వాన స్టార్ట్ అయితేనే చెప్పలేం అంతే. ఇంకా ఈ బట్టలన్నీ అయితే మా ఆయన మీటింగ్కి పోయిండే కదా, ఆ బట్టలన్నీ అయితే 2 డేస్ బట్టలు అవన్నీ కూడా, అందుకే కొంచెం ఎక్కువ అయితే ఉన్నాయి మా ఆయన బట్టలే. ఇంకా ఈ అడ్డపంచే అంటే ఇది మాలధారణ సమయంలో వేసుకునేది. ఇది ఇప్పుడు ఎందుకు తీశాడంటే మొన్న వరంగల్ పోయినప్పుడు టెంపుల్కి పోతానని అయితే అక్కడికి వెళ్ళినప్పుడు కట్టుకుంటానని తీసుకున్నాడు. అందుకనే ఇంకా మా మరిది ఉతికేసి బయట పెడితే మా చిన్న పాప తలస్నానం చేసింది కాబట్టి తీసుకుపోయి ఇంట్లో పెట్టేస్తుంది. ఇంకా నేనైతే అంట్లు అయితే తోముకున్నాను. అంట్లు తోముకొని ఇప్పుడైతే కడిగేసుకుంటున్నాను. ఇంకా ఈ మధ్య అయితే నేను ఎప్పటి అంట్లో అప్పుడే తోముకుంటున్నాను. అందుకే ఇప్పుడైతే కొంచెం తక్కువగా ఉన్నాయి. మామూలుగా అన్నము, కూర, టీ, పాలు, ఆ తర్వాత అంబలి, మజ్జిగ, ఇవన్నీ 6 బౌల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. దానికి తోడు మా పిల్లలు తినేసిన గిన్నెలు. ఇంకా అందుకే మార్నింగ్ టైం అంత మంచిగా అనిపించట్లే ఇంటి నిండా అని అంబలి, మజ్జిగ అయిపోగానే కొంచెం కొంచెం ఉంటే ఒక దానిలో పెట్టేసి తోమేసుకుంటున్నాను. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ మార్నింగ్ టైం ఇస్తున్నాను. అందుకే మా కోడి పుంజు అయితే ఒక్కటే సౌండ్ చేస్తుంది అసలు ఆగకుండా. ఇంకా మా పిల్లలైతే పనంతా అయిపోయింది కదా, ఇంకా మా చిన్న పాపకి గుండు చేయించినాము. ఎందుకంటే తనకి వెంట్రుకలు చాలా పల్చగా ఉన్నాయి. చెప్పాను కదా ఒక 6 మంత్స్ నుంచి ఎప్పుడో చేయిస్తాడు అని. ఇంకా మొత్తానికైతే ఇప్పుడు చేయించినాం. సమ్మర్ కదా, స్కూల్ ఓపెనింగ్ వరకు తనకి మళ్ళీ జుట్టు వస్తుంది అని. ఇంకా తనకి చెవులు కుట్టించినప్పుడు కూడా అంత నొప్పి చేయలేదండి. ఇప్పుడు కమ్మలైతే విరిగిపోయినాయి. అదే పోగులు చిన్నపిల్లలకు పెట్టేటివి విరిగిపోతే అది తీసి గోల్డ్ కదా అని చిన్న వేవ పుల్లలైతే పెట్టాను. ఒక్కటే చీము పడుతుందండి. అసలు తనైతే ప్రాణం విలవిల్ల ఆడిపోతుంది అది కదిలిచ్చినప్పుడల్లా. నాకైతే పూడ్చాలన్నంత అదనిపిస్తుంది. కానీ ఒకవేళ మళ్ళీ కుట్టిస్తే మళ్ళీ అదే విధిగా అని చెప్పి ఇంకా మనమే పూర్తిగా తగ్గిపోయేలా చేద్దామని చెప్పి అయితే చేస్తున్నా. ఇంకా మా చిన్న పాప అయితే ఆయిల్ పెట్టుకుంది కదా, అక్కడ ఫ్రెష్ అవుతుంది. ఇంకా మా పెద్ద పాప ఫ్రెష్ అప్ అయ్యి వచ్చింది. ఇంకా పౌడర్ రాసుకొని బొట్టు అయితే పెట్టుకుంటుంది. నేనేమో ఇంకా నా ఇంటి వెనకాల అక్క వాళ్ళు ఉంటారు. ఇంకా అక్కతో మాట్లాడుకుంటూ అయితే వాళ్ళని కొంచెం రెడీ చేస్తూ నేనైతే జుట్టు కూడా వేసుకుంటున్నాను. ఇక ఈ ఎండాకాలం అయితే అస్సలు జుట్టు విరబోసుకొని ఆ స్టైల్ పడడం కన్నా మంచిగా జుట్టు పైకి అల్లుకొని పైకి పెట్టుకోవడమే మంచిగా అనిపిస్తుంది. ఇంకా కొప్పు కట్టుకున్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఊడిపోకుండా ఉండాలి కానీ మంచిగా ఉంటుంది. ఇంకా అదైతే నేను కట్టుకుంటే ఒకసారి కట్టుకుంటే 10 సార్లు ఊడిపోయేలా ఉంటుంది. అందుకని నేనైతే జుట్టు అల్లేసి ఆ విధంగా క్లిప్ అయితే పైకి పెట్టేసుకుంటాను. అందుకే ఎక్కువ మటుకు నా వీడియోలలో క్లిప్ అదే విధంగా పైన కనిపిస్తూ ఉంటుంది. నాకే నవ్వు వస్తుంది ఎంతమంది కామెంట్ చేస్తారు అని. కానీ నా కంఫర్ట్ నాకు ఇంపార్టెంట్ కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను అట్లా పెట్టుకుంటాను. ఒకవేళ నేను లైబ్రరీకి వెళ్ళినా ఈ సమ్మర్లో మాత్రం ఈ ఉక్కపోతకి తట్టుకోలేక అసలు 90% అలాగే పెట్టుకుంటాను.
ఒకవేళ ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే ఇక్కడ నుంచి నాగల్కి వెళ్ళే వరకు మామూలుగా కిందికి వదిలేసి అక్కడికి పోయిన తర్వాత యథావిధిగా ఇట్లనే పెట్టేసుకొని ఈవినింగ్ వరకు ఉంటాను. ఇంకా మా చిన్న పాప ఫ్రెష్ అప్ అయితే అయ్యి వచ్చేసింది. ఇంకా తనకి అయితే కొంచెం పౌడర్ రాసి బొట్టు పెడుతున్నాను. ఇంకా నేను చెవులకి అయితే కొంచెం మరీ రోజు కదిలిస్తే ఏదో విధంగా చీమ అయితే పడుతుంది అని చెప్పి ఇప్పుడైతే మెల్లిగా కొంచెం రౌండ్గా తిప్పి దానికి కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే పెట్టాను. చూడాలి మరి. ఇంకా మా చిన్న పాప చూడండి, తనకి నచ్చితే ఆ విధంగా, లేదంటే గోల గోల. ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత నేను కూడా మొహం కడుక్కొని వచ్చేసి ఇంట్లో అయితే బొట్టు పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ పనులైతే ఉంటాయి కదా! ఇంకా మెల్లిగా అవైతే చేసుకోవాలి. ఇక మెల్లిగా మనం ఇవన్నీ చేసుకునే వరకి 6 అట్లా అయింది. ఎండాకాలం కాబట్టి 7 అయినా చీకటిగా అవ్వదు. అదే చలికాలం, వర్షాకాలం అయితేనేమో ఇంకా 6 అయిపోయిందంటే ఎంతో చీకటి అయినట్టుగా ఉంటుంది. మరీ చలికాలం అయితే. ఇంకా ఇంట్లో అయితే ధనియాల పొడి నిండుకొని ఒక 2 మంత్స్ అయింది అసలు. అందుకే ఈ మధ్య మా ఆయన పొయ్యి కాడికొచ్చినా నేను ఏమన్నా వంటలు చేసేటప్పుడు ఏసే అన్ని ఇంగ్రీడియంట్స్ నేనే ఏస్తున్నాను. లేదంటే ఇది లేదు, అది లేదు, ఎప్పుడు ఉండవు అది ఇది అంటుంటాడు. ప్రతి ఇల్లు అయిన తర్వాత ఏదో ఒకటి నిండుకొని అయితే ఉంటుంది. మనం ఎంత 100%గా గుర్తుపెట్టుకున్నప్పటికీ కూడా ఏదో ఒకటైతే మర్చిపోతానని అనుకుంటున్నాను. మీరు కూడా అంతేనా? నేనైతే ఖచ్చితంగా మర్చిపోతానండి. అందుకే మా ఆయన గారికి దొరికాననుకోండి, ఇది లేకుంటది, అది లేకుంటది, ఏం మనిషో అంటుంటాడు. ఇంక ఇప్పుడైతే ధనియాల పొడి అయితే ఉగాదికి తెచ్చుకున్నాను. ఈ పని, ఆ పని అంటూ లేట్ అయ్యి ఇంకా వేయించుకుంటున్నాను. ఈరోజు ఖచ్చితంగా చేయాలి అని చెప్పి. ఇంకా ధనియాలు ఫస్ట్ అయితే వేయించుకున్నాను కదా దూరగా, అందులో లవంగాలు, యాలకులు, తర్వాత షాజీరా, దాల్చిన చెక్క అయితే కొంచెం కొంచెం వేసుకున్నాను. మరి ఎక్కువ వేసుకున్నానంటే ఘాటు ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇంకా ఒక్కొక్కసారి మా ఆయన అయితే ఓన్లీ ధనియాల పొడి సపరేట్గా దంచి పెట్టు, ఆ తర్వాత ఈ మసాలా మొత్తం ఒక సైడ్ పెట్టు అని చెప్తాడు. ఇంకా అవి చల్లారడానికి ఒక దాంట్లో పోసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా అంతలోపు రైస్ అయితే అవుతుంది కదా అని బియ్యం కడిగి పెట్టేసి అందులో కొంచెం ఉప్పు, కొంచెం కలి అయితే వేసి పెట్టుకున్నాను. ఇంకా మూత పెట్టేసి అన్నం అయితే అయింది, వంపుకుంటున్నాను. కలి అని చెప్పాను కదా, అదైతే బియ్యం కడిగిన నీళ్ళు, సెకండ్ టైం కడిగిన నీళ్ళు, ఆ తర్వాత ఇలా వార్చుకున్న గంజి పోసి 1 డే ఉంచితే అదైతే పులుస్తుంది. అది పోస్తే అన్నం అయితే కొంచెం మెత్తగా అవ్వకుండా గట్టిగా ఉంటుంది అన్నట్లు. అందుకే అయితే పోసుకున్నాను. ఇక మొత్తానికి అన్నం కూడా అయిపోయింది. ఇక వంట అయితే కంప్లీట్ అవ్వలేదు, ఇంకొంచెం ఉంది. మామూలుగా మార్నింగ్దే కర్రీ అయితే ఉంది అన్నట్టు. అందుకే ఇంక ఇప్పుడు ఓన్లీ రైస్ వరకే చేసుకున్నా. ఇంక ఇప్పుడు ధనియాలు అయితే మిక్సీకి పడుతున్నా. ఇంకా ధనియాలలో అవి చల్లారినాయి కదా, కొంచెం ఉప్పు అయితే వేసి పట్టుకుంటున్నాను. ఏంటో అబ్బా, నా మిక్సీ గిన్నెలు మెత్తగా అవ్వట్లేదు, ఆ బ్లేడ్లు ఏమైనా షార్ప్ తగ్గినాయేమో. అందుకే ఒక 4 టైం తిప్పాల్సి వచ్చింది ఒక్కొక్క రౌండ్కి. నాకే డౌట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి. కొంచెం చాలా డేస్ అయింది కదా, అంటే ఒక 7 ఇయర్స్ అట్లా అయ్యింది. అందుకే బ్లేడ్లు కొంచెం షార్ప్నెస్ తగ్గినట్టున్నాయి. ఇంకా మనం మిక్సీ అన్ని టైమ్స్ పట్టేసరికి వేడెక్కిపోతుంది బౌల్లో ఉన్న ఇంగ్రీడియంట్ కాబట్టి దాన్ని అయితే ఒక బేసన్లో వేసుకొని చల్లార్చడానికి అయితే పెట్టుకున్నాను. ఇంకా కంప్లీట్ అయింది పట్టడం కాబట్టి మా పాప తీసుకెళ్ళి బయట వాతావరణానికి పెట్టింది. ఇప్పుడైతే ఏదన్నా చల్లారాలంటే తొందరగా బయటికి తీసుకుపోతే ఈవినింగ్ టైం మంచిగా చల్లారిపోతుంది. ఇంకా అన్నం అయితే చేసుకున్నాను కదా, అది చల్లారేలోపు మా పిల్లలకైతే కొన్ని గొట్టాలు కాల్చాను అనుకోండి, ఇంకా ప్రశాంతంగా అన్నం తింటారు. ముందే కర్రీ అయితే పిండి చారు అన్నట్లు. కర్రీ అయితే చాలా బాగుంటుంది కానీ మా పిల్లలకి ఇప్పటి జనరేషన్లో ఆ టేస్ట్ తెలియక అబ్బా అదా ఎవరు తింటారు అన్నట్టుగా అయితే ఉంటుంది. అందులో మనం ఏం ఫ్రై అట్లా ఏం ఉండదు, డైరెక్ట్ మొత్తం ఉడికించిన పదార్థంతో చేస్తాం కాబట్టి కర్రీ చాలా బాగుంటుంది. అది తిన్న వాళ్ళకైతే తెలుస్తుంది దాని టేస్ట్. ఇంకా అందుకే నేనైతే కొన్ని గొట్టాలు కాల్చుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ వేసి ఒకటి పొయ్యి మీద అయితే పెట్టాలి కదా, పెడదామని పెడితే అది టపీమని పోయి కింద ఉన్న వాటర్లో అయితే పడిపోయింది. ఇంక ఇట్లా కాదు బాబోయ్ అని చెప్పి ఇంకా నెక్స్ట్ టైం కొన్ని ఎక్కువ వేసి ఒకటైతే తీసి పెట్టాను. లేదంటే ముందు అగ్నిదేవుడికి పెట్టకుండా మనం ఏం చేసుకున్నా నాకు ఖచ్చితంగా కాలిపోతుంది. ఇంకా నేను పెట్టాలా వద్దా అన్న ఆలోచన కంటే ముందు నాకు కాలుతుందిరా బాబోయ్ అన్న భయానికన్నా నేను ఖచ్చితంగా అయితే చేసిన ప్రతిసారి పెడతాను. ఒకవేళ పెట్టి కూడా కాలిందనుకోండి, అప్పుడు మా ఆయనకి చెప్తే నువ్వు ఎట్లా కాలుస్తావో ఏమో, పెడతావో లేదో, ఫస్ట్ నువ్వు తినేస్తావో ఏమో అన్నట్టుగా మాట్లాడతాడు. నాకే నవ్వొస్తది. ఏంది ఈయన నా మీద ఇంత కాన్ఫిడెంట్ ఈయనకు అని చెప్పి. కానీ నేను అట్లయితే ఏం చేయను. ఫస్ట్ అగ్నిదేవుడికి పెట్టిన తర్వాతనే మనం ఏమన్నా చేయాలని చెప్పి ఇంకా మొత్తానికైతే గొట్టాలైతే కాల్చుకున్నా. ఇంకా మా పిల్లలకైతే పండగే. ఇంకా ఎవరైనా అంతే కదా, ఉత్త అన్నము కర్రీ తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మేమైతే ఎగ్స్ అయితే అస్సలు ఆమ్లెట్లు వేసుకోము. అందుకని చెప్పి
ఇంకా ఎగ్స్ బాయిల్ అన్నా చేసి పక్కలో పెట్టుకుంటాము. లేదంటే ఇట్లా గొట్టాలు గానీ, అప్పడాలు గానీ కాల్చి పెట్టుకుంటాము. ఏదన్నా కర్రీలు చారులాగా ఉన్నప్పుడు మామూలుగా ఏమో ఇంకా తినేస్తాము. పిల్లలకు వేడి చేస్తుందని అస్సలు ఆమ్లెట్ పెట్టనివ్వడు. ఇంకా గొట్టాలు కాల్చడం అయితే అయిపోయింది. స్టవ్ బంద్ చేసి ఆయిల్ మీద మూసి ఇంకా గొట్టాల మీద కూడా మూసేసాను. అవి చల్లబడితే మెత్తబడతాయని. ఇంక ఇప్పుడు మా చిన్న పాపకు ఆకలి ఆకలి అని చెప్పేసి ఎలుకలు పరిగెడుతున్నాయంట. ఇంకా నా ఎంబడి ఎలుకలాగా పరిగెడుతుంటే తనకి కూడా ఇంకొక దాంట్లో అన్నం పెట్టి ఇంకొక చిన్న బౌల్‌లో అయితే కర్రీ పెట్టుకుంటున్నాను. ఇంకా ఒకేసారి అది వేడిగా ఉంది కదా! ఒకసారి మీద గిట్ల పోసుకుంటే కష్టం అని చెప్పి నేను ఇంకా సెపరేట్‌గా అయితే పెడుతున్నాను. కొంచెం అన్నం ఇద్దరికీ కలిపి పెడుతున్నాను. ఒకవేళ నచ్చితేనేమో ఇద్దరు తింటారు. నచ్చలేదంటే ఒకరు తిన్నాక ఒకరు తింటారు. అందుకే వాళ్ళ అక్క చెల్లెళ్ళ అమర ప్రేమనైతే మనం ఎప్పుడు ఏ విధంగా ఉంటది అనేది క్యాచ్ చేయలేము కాబట్టి ఇంకా ఎందుకైనా మంచిది చల్లారుతుంది కదా అని పెద్ద ప్లేట్‌లో పెట్టుకున్నాను. తినము అంటే వేరే ప్లేట్‌లో తనకు సపరేట్ చేసి ఇవ్వచ్చు. లేదు అంటే ఇంకా ఇద్దరు ఒకే దగ్గర తింటారు. ఇంకంతే వాళ్ళ మూడ్ ఎట్లా ఉంటే అట్లా అన్నట్టు. అందుకే ఇంకా ఒక దాంట్లో అన్నము, ఒక దాంట్లో కర్రీ పెట్టుకొని, ఇంకొక దాంట్లో బొట్టాలైతే కొన్ని వేసుకొని ఇంకా బయటైతే కూర్చుంటున్నాము. ఇంట్లో అయితే అస్సలు ఒక్క 5 మినిట్స్ కూడా కూర్చోలేమబ్బా! అసలు నాకు ఈ వంట చేస్తున్నంత సేపే చుక్కలు కనిపిస్తాయి. అసలు మస్తు వేడిగుంటది తెలుసా! కట్టెకప్పు అని చెప్పడానికే మా ఇల్లు. కానీ అంటే దీనికి ఎటువైపు కూడా విండోస్ లేవు. ఓన్లీ మా మెయిన్ డోర్ ఒక్కటే కాబట్టి గాలి ఎటు రాదు. అందుకనే ఇంకా మస్తు ఉమ్మరిస్తది. ఇక కొంచెం ఫ్యాన్ ఉంది అనుకోండి కొంచెం పర్లేదు. కానీ కరెంట్ పోయినప్పుడైతే ఇంకా షవర్ కింద కూర్చుంటే ఎట్లా వాటర్ పోతుంటాయో అట్లా పోతుంటాయి. ఇక మా చిన్న పాపకైతే బయట అన్నం పెడితే కూర్చొని తింటుంది. ఇక నేను అంతలోపు ఈ ధనియాల పౌడర్ అయితే చల్లారింది. కాబట్టి నేను ఇంకా బాక్స్‌లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంక ఇది మళ్ళీ నాకు ఒక దాదాపు 6 మంత్స్ వరకు అట్లా వస్తుందనుకోండి. అంటే నేను మరీ ఎక్కువ వేసుకోను. ధనియాల పొడి కొంచెం మసాలా కూడా వేస్తాను కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటాను. నేను ఆ మాత్రం తక్కువ వేసిన దానికే మా పిల్లలైతే అబ్బో! కారం ఘాటు ఎట్లా అన్నట్లుగా తనలాడుతుంటారు. అందుకే నాకు మినిమమ్ ఒక 6 మంత్స్ వరకైతే వస్తుంది దగ్గర దగ్గర. ఇంకా కొంచెం మా వాళ్ళు ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఒక 3, 4 మంత్స్ వరకైతే వస్తుంది. మొత్తానికైతే అంత తొందరగా ఏమి అయిపోదు. ఇంకా ఒకవేళ మళ్ళీ కొంచెం ఘాటు ఎక్కువ అయ్యింది అని అనుకున్నాననుకోండి, మరి కొన్ని ధనియాలు తెచ్చి మిక్సీ పట్టి అందులో అయితే కలిపేస్తాను. మొత్తానికైతే ఇన్ని రోజులకి ధనియాల పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా ప్రస్తుతం అయితే ఇంట్లోకి సామాన్లయితే నిండుకున్నాయి. అంటే మంత్ ఎండింగ్ అయిపోయింది కదా! ఇంకా నెక్స్ట్ మంత్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొక 2, 3 డేస్‌లలో సామానయితే తెచ్చుకోవాలి. అందుకనే మళ్ళీ సామాను తెచ్చుకునేలోపు ఈ ధనియాలు ఇలాగే పెట్టుకున్నామనుకో మన బద్ధకం మనకి విరక్తి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా పట్టుకొని పెట్టుకున్నాను. ఇంకా పిల్లలైతే మా చిన్న పాప తినేసింది. మా పెద్ద పాప అయితే తింటుంది కింద కూర్చొని. ఇంకా అందుకని మేడ పైకైతే పరుపులు వేసుకోవడానికి వచ్చాం. ఇంకా ఇక్కడ పరుపులు వేస్తుంటే మా చిన్న పాపని కెమెరా పట్టుకో నాన్న అంటే అసలు ఎన్ని వంకలు తిప్పుతుందో ఈ మేడపై పరుపులు వేసినంత సేపు చూడండి. అసలు ఆ వంకలు తిప్పుతుంటే నాకే చిరాకు వచ్చేస్తుంది. ఇంకా పెద్దగా అయితే పడం వేసుకుంటాం. ఇంకా బెడ్షీట్లు అయితే వేసుకుంటాం. నిజంగా నైట్ పూట అయితే అసలు చల్లగా ఉంటుందబ్బా! నాకైతే ఈ టైంలో మేడపైకి ఎక్కాననుకోండి అసలు తినకుండానైనా పడుకుందాం అన్నట్లు ఉంటుంది. ఇంట్లో అంత వేడిగా ఉంటుంది. మేడ పైన అయితే చల్లగా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఏమవుతుందో అబ్బా అర్ధరాత్రి గాలి రాదు చూడండి. అసలు శ్వాస పీల్చుకోవడానికి కూడా గాలి రాదు. అంత ఉబ్బరంగా ఉండిపోతుంది. అసలు ఇంకా అప్పుడైతే చెట్లను చూడాలి కదులుతున్నాయా లేవా ఇంతకు అని చెప్పి అంత దారుణంగా ఉంటుంది. ఇంకొకసారి ఏమో అసలు దోమదెర వేసుకున్నాను కదా అది లేచిపోతుంటుంది అసలు. నాకైతే ఆ గాలి ఎక్కువ వచ్చినప్పుడు ఇది ఎక్కడ పడిపోతుందో అని చెప్పి మేలుకోతూనే ఉంటాను దాని మీద తల గట్టిగా పెట్టేసుకొని. మొత్తానికైతే పరుపులైతే వేసి ఇంకా మా పిల్లలనైతే పడుకోబెట్టుకున్నాను. ఇంకా ఈ ఎండాకాలం అయితే దోమలు గరవకుండా చాలా బాగా అయితే పనిచేస్తుంది నాకైతే. ఇంకా టైం వచ్చేసి 4:40 అట్లా అయింది. మా ఆయన గారైతే ఇంకా రాలేదు అసలు. ఫోన్ చేస్తేనేమో ఇంకా నాకు టైం పడుతుంది అంట. నాకు చెడ్డ చిరాకొచ్చేసి కిందికొచ్చి ఇంకా అన్నం పెట్టుకొని అయితే తినేస్తున్నాను. కానీ ఏంటో పిల్లలెంబడి తిన్నా సరిపోయేది కదా అనుకున్నాను. నాకిలా ఒంటరిగా కూర్చొని తింటే ఏదో ఏ ఎందుకో ఇట్లా తింటున్నా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా అందుకే 90% అయితే ఇట్లా తినను. మా పిల్లలెంబడే తినేస్తాను. కానీ ఇంక ఈరోజైతే టైం తప్పి లేట్ అయింది. ఇక మా ఆయన గారు ఎప్పుడొస్తారో అని చెప్పేసి ఇంకా తినేసి అంట్లు అయితే తోమేసుకుంటున్నాను. ఇంకా నైట్ టైం పని చేసుకుంటే మనకైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది. మార్నింగ్ టైం లేదంటే ఇంకా ఈ పని, ఆ పని, పనికి పని ఎక్కువయ్యి ఇంకాస్త లేట్ అవుతుంది. అందుకని చెప్పి ఇంకా అంట్లన్నీ తోమేసి పెట్టుకుంటున్నాను.
ఇంకా అంట్లన్నీ తోమపెట్టుకొని, ఇల్లు ఊడ్చుకొని, ఆ తర్వాత సిలిండర్ తుడుచుకొని పెట్టుకున్నప్పుడే మనకు మార్నింగ్ కాస్త లేట్‌గా లేచినా రిలీఫ్‌గా ఉంటుంది. ఫాస్ట్‌గా పనులైతే అయిపోతాయి. ఇంకా ఎక్కువ అంట్లయితే ఇవి మార్నింగ్ అత్తమ్మకి టిఫిన్ పంపిస్తా కదా! ఇంకా కర్రీవి, రైస్‌వి అదేవిధంగా ఇంకేమైనా మజ్జిగ పంపించినవి అవన్నీ ఎక్కువ అయిపోతాయన్నట్టు. అందుకే ఇంకా మొత్తానికైతే తోమపెట్టుకుంటున్నాను. క్యాన్‌లో అయితే ఆయిల్ అయిపోయింది. ఇంకా కొంచెం ఉంటే వేరే టిఫిన్ బాక్స్‌లో పోసేసి అది కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా మళ్ళీ కొత్త ప్యాకెట్ తెస్తే దాన్ని ఇప్పి అందులో పోయడానికి వస్తదని ఇంకా అంట్లన్నీ తోముకున్నాను కదా! ఇంట్లోకొచ్చేసి అయితే అన్నీ సదిరేసుకుంటున్నాను. మా పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుండి నాన్న అంటే జస్ట్ చెప్పినంత వరకే తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. దాన్ని మళ్ళీ తీసి ఇట్లా స్టాండ్‌లో పెడదామనరు. అందుకని చెప్పి నేను వచ్చేసానంటే డైరెక్ట్ మొత్తం స్టాండ్‌లో సదురుకున్నానంటే ఇల్లంతా నీట్‌గా కనిపిస్తుంది. నేను ఇంకా గిన్నెలు పెట్టుకోవడానికి స్టాండు, స్పూన్స్ పెట్టుకోవడానికి ఇంకొక స్టాండ్ అయితే తీసుకున్నాను. అవి తీసుకున్నాక ఇల్లంతా చాలా నీట్‌గా అయితే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు టబ్‌లో వేసుకునేదాన్ని కాబట్టి ఇరుకిరుగ్గా ఉండేది. ఇంకా అందుకని చెప్పి అయితే ఈ వీడియో మా మరిది ఫోన్‌లో తీస్తున్నా. మా మరిది వచ్చి నా ఫోన్ ఎక్కడ పోయిందా అని చెప్పి ఇటు అటు వెతుకుతున్నాడు. ఫోన్ అయితే స్టాండ్‌కుంది. ఇంకా తీసి ఇచ్చేసాను. మా ఆయన గారైతే 10:30కి అట్లా వచ్చారు. చూడండి ఒక సైడ్ ఫోన్ మాట్లాడుతూ ఇంకొక సైడ్ అయితే తింటున్నాడు. ఈ టైంలో కూడా ఫోన్ అంటే కొంచెం ఆఫీస్‌లో వర్క్ అన్నట్టులేండి అంతే. మళ్ళీ తప్పుగా అయితే అనుకోకండి. మొత్తానికైతే తినేసి పోయేసరికి 10:40, 11 అట్లా అయ్యింది. ఇంక ఇంతేనండి నా వీడియో. రోజు పనులైతే ఈవినింగ్ టు నైట్ వరకు ఏ విధంగా చేసుకుంటున్నానో మీకైతే చూపిస్తున్నాను. చూసేయండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి. బాయ్.